ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। 31వ శ్లోకం నుంచి చదవాలి. చదువుదాం ఒకసారి. చదువుదాం శ్లోకము. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. అయితే ఈ శ్లోకానికి నిష్కామకర్మ ఉపకరణ ఉపనిషత్ అని పేరు. సో ఇక్కడ నుంచి సెక్షన్ మారింది. 30వ శ్లోకం దాకా ఆత్మ స్వరూపం యొక్క విచారము నడిచింది. ఇక్కడ నుంచి టాపిక్ మారుతోంది. సారీ, ఇక్కడ నుంచి టాపిక్ మారబోతోంది. ఇంకా నిష్కామకరం దగ్గరికి రాలేదు. ఈ సెక్షన్ అయ్యాక వస్తాం. సారీ, 31 నుంచి 37వ శ్లోకం దాకా నెక్స్ట్ 7 శ్లోకాలు ఇవేంటంటే ఇవి చాలా కాంటెక్స్చువల్ శ్లోకాలు. ఇవి ఇక్కడ దాకా చెప్పిన ఇన్స్ట్రక్షన్ యూనివర్సల్. సో 11 నుంచి 30వ శ్లోకం దాకా ఆత్మస్వరూపం యొక్క విచారం నడిచినది. అది యూనివర్సల్, అది అన్ని కాంటెక్స్ట్లోకి ఫిట్ అవుతుంది. సో మనిషికి శోకము మోహము నుంచి వలన ఐదర్ కర్తవ్యాన్ని చేయడం మానేస్తారు, లేదా కర్తవ్యం చేస్తున్నప్పటికీ కూడా కర్తవ్యములో కోరికతో చేస్తారు అని చెప్పారు శంకర్ ముందు. దాని వలన శోకము మోహము సుఖము దుఃఖము ఇవన్నీ వస్తాయి. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే దానికి మూలములో నేను ఫలానా ఇది నాది అనేటటువంటి అజ్ఞానము అని. ఆ శోకాన్ని పోగొట్టాలి అంటే దానికి మూలంలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టాలి అని చెప్పి మన స్వరూపము నీ స్వరూపము ఆ అజ్ఞానం ఎక్కడి నుంచి పుట్టింది అంటే దేహాభిమానం నుంచి పుట్టినది. సో నేను ఫలానా అంటే నేను ఈ శరీరము మనస్సు ఇంద్రియము యొక్క సంఘాతము అనేటటువంటి ఐడెంటిఫికేషన్ నుంచి పుట్టింది. నేను ఫలానా ఇది నాది అనేటటువంటి ఐడెంటిఫికేషను దేహాభిమానం నుంచి పుడుతోంది. దాని నుంచి శోకము మోహము, తద్వారా ఐదర్ కర్తవ్య కర్మను వదిలేయుట, లేదా కర్తవ్య కర్మను చేస్తున్నప్పటికీ కూడా అది అందులో కోరికతో చేయుట అనేది అనేది జరుగుతుంది. అందుకని ఆత్మస్వరూపం యొక్క విచారము శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. సో నీ స్వరూపము దేహము ఇంద్రియము మనస్సు యొక్క సంఘాతము కాదు. నీ స్వరూపము ఆ శరీరములో ఉన్నటువంటి చైతన్యము, అది నిత్యము, అది అవినాశి అని తెలుసుకుని సుఖ దుఃఖములను తితీక్ష చేసి కర్తవ్య కర్మ చేయుట విరమించుకోకు అనేటటువంటి ఇన్స్ట్రక్షన్ నడిచింది. అది జనరల్, అది అన్ని కాంటెక్స్ట్లోకి అందరికీ సరిపోతుంది. అదే ఇక్కడ నెక్స్ట్ వచ్చే 6-7 శ్లోకాలు మాత్రము ఇవి చాలా కాంటెక్స్చువల్. అర్జునుడికి అక్కడ యుద్ధము యొక్క కాంటెక్స్ట్ లో చెప్తున్నటువంటి మాటలు. మళ్ళీ జనరల్ ఇన్స్ట్రక్షన్ మళ్ళీ 37-38 నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి 38 నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి నిష్కామ కర్మ అనే టాప్ ప్రతిపాదనలోకి వస్తుంది డిస్కషన్. సో అక్కడ దాకా ఇవి కొంచెం తేలిగ్గా నడిచిపోతాయి, ఎందుకంటే ఇవి హైలీ కాంటెక్స్చువల్ శ్లోకాలు. అయితే అవతారికి చదువుదాం. ఇహ పరమార్థతత్వాపేక్షాయాం శోకో మోహో వా న సంభవతి ఇత్యుక్తం. అయితే ఇంతవరకు ఏం చెప్పారు? ఇక్కడ పరమార్థ తత్వాపేక్షాయాం, మన స్వరూపము
దృష్ట్యా చూస్తే నా స్వరూపము అవినాశి అయినటువంటి చైతన్యము, ఈ శరీరంలో ఉన్నటువంటి చైతన్యము అంతేనే కానీ నా స్వరూపము మనస్సు, దేహము, ఇంద్రియము, బుద్ధి వాటి యొక్క సంఘాతము కాదు అని చెప్పారు. అని చెప్పి ఆ దృష్ట్యా చూస్తే శోకమునకు మోహమునకు తావులేదు, అక్కడ చోట్లేదు. శోకో మోహోవో అని సంభవతి. నా స్వరూపము నిత్యము, నా స్వరూపము అవినాశి అని తెలిసినప్పుడు దేనికి దేనికి కర్త అవుతారు, దేనికి కూడా భోక్త అవ్వరు. సో శోకము మోహము ఉండదు అని చెప్పారు. సో అది ఆల్రెడీ డీటెయిల్డ్ గా డిస్కస్ చేయబడింది. అయితే నా కేవలం పరమార్థ తత్వాపేక్షాయామేవ కింతు అయితే పరమార్థ తత్వము యొక్క దృష్ట్యానే కాకుండా మామూలుగా చూసినప్పటికీ కూడా శోకమునకు తావులేదు అని చెప్పుటకు, కింటు మామూలుగా చూసినా కూడా నీకు శోకమునకు తావులేదు అని చెప్పుటకు చెప్తున్నటువంటి శ్లోకం. ఓకే, పదవిభజన చూద్దాము. స్వధర్మం అపి చ అవేక్ష్య నా వికంపితుం అర్హసి, ధర్మ్యాత్ హి యుద్ధాత్ శ్రేయః అన్యత్ క్షత్రియస్య న విద్యతే. అంటే స్వధర్మం అపి చ అవేక్ష్య న వికంపితుం అర్హసి. సో స్వధర్మము దృష్ట్యా చూసినా కూడా, స్వధర్మ్యం అంటే స్వధర్మమును దాటకుండా ఉండేదని, ఆ యా అనే ప్రత్యయం వచ్చింది లాస్ట్ లో. అంటే స్వధర్మ్యం అంటే స్వధర్మమును వీడకుండా ఉండేటటువంటిది, దానికి స్వధర్మ్యం అని పేరు. సో ఆ యా లాస్ట్ లో యా ఎప్పుడు దానిని మించకుండా ఉండేది అనేటటువంటి అనపేతం, ధర్మాత్ అనపేతం అంటాం సంస్కృతంలో దాని డెఫినేషన్. అంటే ధర్మము నుండి తొలగనిది అని అర్థం. ఆ కాంటెక్స్ట్ లో లాస్ట్ లో యా వస్తుంది. న్యాయం అన్నాం అనుకోండి, న్యాయము నుంచి తొలగనిది అని అర్థం. అలాగా ధర్మ్యం అంటే ధర్మము నుంచి, స్వధర్మము నుంచి తొలగనిది. అంటే స్వధర్మము యొక్క దృష్ట్యా చూసినా కూడా అవేక్ష్య, స్వధర్మం అవేక్ష్య అపి చూసినప్పుడు కూడా న వికంపితుం అర్హసి, నీవు ఇలా చెలించుటకు చోటు లేదు. ఎందుకంటే అక్కడ ఆయన వణికిపోతున్నాడు, నువ్వు వణికిపోవుటకు చోటు లేదు. అంటే అర్జునుడు వణుకొచ్చేసి ధనుర్బాణాలు వదిలేసి కూర్చుండిపోయాడు. సో స్వధర్మయం దృష్ట్యా చూసినా కూడా నీవు ఈ విధంగా చెలించుటకు, శోకించుటకు చోటు లేదు అని చెప్తున్నారు. అంటే స్వధర్మయము అంటే కర్తవ్యం చేస్తున్న చోట ఇంకా మరి అక్కడ రాగద్వేషములు, శోకము వాటికి తావు. ఐదర్ కర్తవ్యమైనా చేస్తున్నాము లేదా రాగద్వేషములకైనా లొంగి ఉంటున్నాము. సో రెండు కలిసి ఉండవు. సాధారణంగా ఏమవుతుందంటే కర్తవ్యాల్లో కూడా మనకి ఇష్టమైనటువంటి కర్తవ్యం చేయడంలో అసలు ఏం క్వశ్చన్ ఉండదు. మనసుకి కష్టం అనిపించిన కర్తవ్యం చేయడానికి వచ్చినప్పుడే ఈ క్వశ్చన్ వస్తుంది, ఇటువంటి క్వశ్చన్ వస్తుంది. సో అయితే అప్పుడు ఆ క్వశ్చన్ వచ్చింది అంటే ఏంటి, అప్పుడు కర్తవ్యం చేయడం మానేస్తున్నాం. సో కర్తవ్యము శోకమోహములు రెండు కలిసి ఉండవు ఎప్పుడు కూడా. ఐదర్ కర్తవ్యం చేస్తున్నాము లేదా శోకమోహములకు లోనై ఉంటున్నాము. సో స్వధర్మము చేయాలి అనేటటువంటి కాంటెక్స్ట్ లో శోకించుటకు, ఆ స్వధర్మం నుంచి చెలించుటకు, ఈ విధంగా వణికిపోవుటకు తావే లేదు. అది ఒకటి. పైగా ఇదివరకు కూడా చెప్పుకున్నాం, స్వధర్మము అర్జునుడికి తెలియనిదేం కాదు. శ్రీకృష్ణుడు అర్జునుడిని యుద్ధానికి తీసుకురాలేదు. ఇన్ఫాక్ట్ రివర్స్, అర్జునుడు శ్రీకృష్ణుడిని, నాకు సంబంధం లేదంటున్నా, అర్జునుడు శ్రీకృష్ణుడిని చేయబట్టుకుని యుద్ధానికి తీసుకొచ్చాడు. సో శ్రీకృష్ణుడు వాళ్ళకి యుద్ధం చేయమని చెప్పలేదు. ఇన్ఫాక్ట్ వీళ్ళందరూ ఓట్లు వేసుకుని యుద్ధం చేయాలా అక్కల డిసైడ్ అవుతున్న రోజుల్లో వీళ్ళల్లోనే అందరూ కూడా ఎందుకు వచ్చిందిలే యుద్ధం మనకు అక్కర్లేదని అనుకుంటారు, ద్రౌపది తప్పించి.
అప్పుడు అర్జునుడే సలహా ఇస్తాడు, మనం వెళ్ళి శ్రీకృష్ణుని అడుగుదామని. శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తే ఆయన రాయబారానికి ఇంకొకసారి పీస్ టాక్స్ అవసరము అని చెప్తాడు. చెప్తే శ్రీకృష్ణుడినే పంపిస్తారు రాయబారానికి. శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళొచ్చి వాళ్ళు చెప్పిన మాట ఇది, ఇతను ధర్మరాజు యొక్క సందేశం తెలియజేసి దుర్యోధనుడు చెప్పిన మాటలు తీసుకొచ్చి చెప్తాడు. దుర్యోధనుడు వాళ్ళు చెప్తారు, మీరు నిజంగా క్షత్రియులే అయితే మీరు యుద్ధానికి వచ్చి రాజ్యం నెగ్గుకుని రాజ్యం అనుభవించండి, అంతేనే కానీ నేను రాజ్యం ఇచ్చేయడం అంటూ ఉండదు అని దుర్యోధనుడు చెప్తాడు. ఆ మాట విని వీళ్ళే డిసైడ్ అవుతారు, ఎస్ ఇంక ఇప్పుడు టైం వచ్చింది యుద్ధం చేయడానికి అని. సో అక్కడ కూడా శ్రీకృష్ణుడు చెప్పడు యుద్ధం చేయండి అని. సో వాళ్ళ కర్తవ్యం ఏంటో వాళ్ళు తెలిసి వాళ్ళే వచ్చారు యుద్ధం చేయడానికి. సో మరి కర్తవ్యం తెలిసి యుద్ధం చేయడానికి వచ్చిన వాడివి ఇప్పుడు శోకము మోహము ఏమిటి అంటున్నాడు. జస్ట్ స్వధర్మం కాంటెక్స్ట్ లో చూసినా కూడా అక్కడ వికంపనము అంటే ఆ వణుకుకి, ఆ శోకమునకు, స్వధర్మాన్ని వదిలేయాలి అనే థాట్ కి కూడా అక్కడ తావు లేదు అని గుర్తు చేస్తున్నాడు కృష్ణుడు. సో జస్ట్ స్వధర్మం దృష్ట్యా చూసినా కూడా నువ్వు ఈ విధంగా చెల్లించడానికి దాన్ని ఏమంటారు, తావు లేదు. సో ఇట్స్ హైలీ కాంటెక్స్చువల్. అక్కడ యుద్ధం యొక్క కాంటెక్స్చువల్ అయినటువంటి మాట. నీ కర్తవ్యం తెలుసుకునే నువ్వు వచ్చావు కదా, ఇప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి నువ్వు నేను చేయనంటున్నావు ఏంటి, అదేం మాట అంటున్నాడు. ఎందుకు అంటే స్వధర్మము అంటే క్షత్రియుని యొక్క ధర్మము. అక్కడ అర్జునుడు క్షత్రియుడు, అర్జునుడు రాజుకి ధర్మయుద్ధము స్వధర్మం అవుతుంది, అంతే కదా. ధర్మాన్ని నిలబెట్టే యుద్ధము చేయాలి రాజు. ధర్మాన్ని నిలబెట్టే యుద్ధాన్ని నేను చేయను అనుటలో ఏమి అందులో గొప్పతనం ఏముంది, అది రాజు యొక్క కర్తవ్యం. అక్కడికి వచ్చి కర్తవ్యం చేయను అనడంలో ఏమి గొప్ప ఉంది అంటున్నాడు. అదేం మాట అంటున్నాడు. ఎందుకు అంటే ధర్మ్యాత్ యుద్ధాత్, ధర్మమైనటువంటి యుద్ధం, పైగా ఈ ధర్మయుద్ధం ధర్మాన్ని అణికట్టి ధర్మాన్ని నిలబెట్టడానికి చేస్తున్నటువంటి యుద్ధము. సో ధర్మాత్ యుద్ధాత్, ఈ ధర్మయుద్ధము కంటే శ్రేయ అన్యత్ శ్రేయ, ఇంతకంటే మంచిది క్షత్రియస్య న విద్యతే, క్షత్రియునకు ఇంతకంటే మంచి అవకాశం ఏమి దొరుకుతుంది. ధర్మయుద్ధము కంటే వేరొక అవకాశం ఏముంటుంది క్షత్రియునికి. ఇప్పుడు మీరు ఆర్మీ వాళ్ళతో మాట్లాడారు అనుకోండి, ఆర్మీలో ఉన్నవాళ్ళు జీవితాంతము యుద్ధానికి ట్రైన్ అవుతారు, జీవితాంతం యుద్ధానికి ట్రైన్ చేస్తారు, వాళ్ళు యుద్ధానికి ట్రైన్ చేసి రెడీగా ఉంచుతారు. ఫైనల్లీ వాళ్ళ సర్వీస్ అయిపోయింది, 40 ఏళ్ల సర్వీస్, 35 ఏళ్ళు ఉంటుంది ఆర్మీ సర్వీస్. ఆ 35 ఏళ్ళ సర్వీస్ అయిపోయింది, కానీ ఆ టైంలో యుద్ధం రాలేదు. ఆర్మీ వాళ్ళు ఆనందంగా ఉంటారు అనుకుంటారా? ఆర్మీలో చేరిన మనిషి 35 ఏళ్ళు సర్వీస్ చేసి యుద్ధానికి అవకాశమే రాలేదు అనుకుంటే యాక్చువల్లీ దే ఫీల్ సాడ్. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆనందించవచ్చు, అమ్మాయి బతికిపోయాను రా బాబు, వీళ్ళని ఎక్కడ యుద్ధానికి పోస్టింగ్ వేయలేదు, వీళ్ళ సర్వీస్ యుద్ధం పోస్టింగ్ లేకుండానే అయిపోయిందని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆనందించవచ్చు. కానీ ఆ ఆర్మీ ఇండివిజువల్ని అడిగితే వాళ్ళకి నచ్చదా మాట. ఎందుకంటే వాళ్ళు జీవితాంతం యుద్ధానికి ట్రైన్ అయ్యి ఉన్నారు, జీవితాంతము యుద్ధానికే ట్రైన్ అయ్యారు. వాళ్ళు యుద్ధానికి ట్రైన్ అయిన వాళ్ళు యుద్ధానికి అవకాశమే రాలేదనుకోండి, కొంచెం అదేమిటది, నాకు అవకాశమే రాలేదే, అయ్యో నేను జీవితాంతం దానికి ట్రైన్ అయ్యే ఉన్నాను కానీ నా ధర్మం చేయడానికి ఎక్కడ అవకాశమే రాలేదు అని వాళ్ళు ఫీల్ అవుతారు. ఆ విధంగా క్షత్రియునికి ధర్మయుద్ధము కంటే వేరొక అదృష్టం ఏముంది అంటున్నాడు. ధర్మాత్ యుద్ధాత్ అన్యత్ శ్రేయ క్షత్రియస్య న విద్యతే అంటున్నాడు. ఆ హి అన్నది అక్కడ నిర్ధారణ, ఇంతకంటే గొప్పది మధ్యలో హి కూడా ఉంది. ధర్మ్యాత్ హి ధర్మ్యాద్ధి అయింది. ధర్మ్యాత్ యుద్ధాత్ హి అన్యత్ శ్రేయ క్షత్రియస్య న విద్యతే, అదే క్షత్రియునికి వేరొక శ్రేయస్కరమైనటువంటిది కనిపించదు కదా. సో అయితే ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. స్వధర్మము సరిగ్గా చేయలేని వాడు ఏ ధర్మము కూడా సరిగ్గా చేయలేడు అనే చెప్పే కాంటెక్స్ట్ లో కూడా చెప్తున్నటువంటి మాట.
అంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి? నా స్వధర్మాన్ని వదిలేసి నేను భిక్షాటనం చేసుకుంటాను, నేను ఆ దాన్ని ఏమంటారు, సన్యాసం ముచ్చేసుకుంటాను అంటున్నాడు. ఆ సన్యాసం తీసుకోవాల్సిన కాంటెక్స్ట్ ఆ టైంలో వస్తుంది. ఎప్పుడు? ఈ యుద్ధం అయిపోయిన తర్వాత కావాలంటే తీపుచ్చుకోవచ్చు. ఇప్పుడు యుద్ధానికని ప్రిపేర్ అయి వచ్చారు, ఇది కర్తవ్యము, ఈ యుద్ధం అయిపోయింది, యుద్ధం చేయాలి, యుద్ధం యొక్క రిజల్ట్ ఉంటుంది ఏదో ఒకటి. రిజల్ట్ మన చేతిలో ఉండదు, అది అర్జునుడి చేతిలో ఉండదు, ఫైనల్లీ ఓ రిజల్ట్ అయితే ఉంటుంది. ఆ రిజల్ట్ అయిపోయి ఈ యుద్ధం అంతా చక్కబెట్టేసిన తర్వాత, ఈ కర్తవ్యం అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచించుకోవచ్చు, ఇంకా కొన్నాళ్ళు నేను ఆ ఈ యాక్టివ్ లైఫ్ లో ఉంటానా, రిటైర్ అయిపోతానా అనుకుని, అప్పుడు కావాలంటే రిటైర్మెంట్ గుర్చేసుకుని సన్యాసానికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు సన్యాస ఆశ్రమం పుచ్చుకుని సన్యాసాశ్రమం యొక్క ధర్మము చేయొచ్చు. అది అది ఓకే. అంతేనే గాని యుద్ధానికి ప్రిపేర్ అయ్యి వచ్చి ఇప్పుడు సడన్ గా నేను యుద్ధం నుంచి పారిపోయి ఆ పరధర్మం తీసుకుంటాను, స్వధర్మాన్ని వదిలేస్తాను అనే మాట కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే స్వధర్మం చేయలేని వాడివి అక్కడ మాత్రము ఏం చేస్తావు అనే ఉద్దేశంలో కూడా చెప్తున్నారు. స్వధర్మంలో చేయవలసిన కర్తవ్యములు చేయలేని వాడు ఇంకొక ధర్మం తీసుకుని అక్కడ కూడా చేయలేడు అనేటటువంటి కాన్సెప్ట్. దానికి ఒక మంచి ఇది కూడా శ్లోకం కూడా చెప్తారు. యథాహి మలినై వస్త్రై ఎత్ర కుత్రోపవిశ్యతే ఏవం చలిత వృత్తిస్తూ వృత్తశేషం న రక్షతి అని దృష్టాంతం చెప్తారు. యథాహి మలినై వస్త్రై ఎత్ర కుత్రోపవిశ్యతే అంటే, ఇప్పుడు చూడండి, మనము మెకానిక్ షాప్కి వెళ్ళినప్పుడు చూస్తాం. మెకానిక్ షాప్కి వెళ్ళినప్పుడు మెకానిక్ తను పొద్దున్న ఇంటి నుంచి వచ్చినప్పుడు మంచి దుస్తులు వేసుకునే వస్తాడు, మంచి బట్టలు వేసుకునే వస్తాడు మెకానిక్ షాప్కి. కానీ మెకానిక్ షాప్కి వచ్చిన వెంటనే ఆ బట్టలు తీసి పక్కన పెట్టేసి ఒక బాగా గ్రీజు అది పట్టుకున్నటువంటి ఓవరాల్ ఒకటి వేసుకుంటాడు పైన. ఇంకప్పుడు ఎక్కడ కూర్చున్నాడు అన్న 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 క్వశ్చన్ అతని మనసులో రాదు. ఎంత ఆ కారు కిందకి వెళ్ళిపోతాడు, ఎక్కడైనా కూర్చుంటాడు, ఏమైనా ముట్టేసుకుంటాడు ఆ బట్టలతోటి. ఇంకేంటంటే ఎలాగా బట్టలు మురికై ఉన్నాయి కాబట్టి ఆ బట్టల్ని మురికి అంటుకోకుండా కాపాడుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉండదు మనిషి, న్యాచురల్ గా ఉండదు. మనకు కూడా ఉండదు. ఒక మురికి బట్టలు వేసుకుంటే అప్పుడు ఎక్కడైనా కూర్చుందికి మట్టి చోట్లో కూర్చోవాలన్నా కూడా పెద్దగా ఆలోచించము. ఆల్రెడీ బట్టలు మురికి అయిపోయి ఉన్నాయి కదా అనే థాట్ తోటి ఎక్కడైనా కూర్చుంటాం. అది చెప్తున్నారు దృష్టాంతంలో. మలినై వస్త్రై ఎత్ర కుత్ర ఉపవిశ్యతే. మురికి బట్టలు కట్టుకున్నవాడు ఎక్కడైనా కూర్చుండిపోతాడు. న్యాచురల్ గా మనసులో అయ్యో ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే బట్ట మురికైపోతుంది అన్న థాట్ రాదు, ఎందుకంటే ఆల్రెడీ మురికై ఉంది కాబట్టి. ఏవం చలిత వృత్తిస్తూ, ఒక్కసారి ఇదే విధముగా ఒక్కసారి చలిత వృత్తి అంటే ఒక్కసారి తన కర్తవ్యం నుంచి పక్కకి తప్పుకున్నవాడు, చలించినవాడు వృత్తశేషం న రక్షతి. ఇంక జీవితాంతము కూడా ఆ తన పాత్ర నుంచి పక్కకి వెళ్ళిపోతూనే ఉంటాడు. కానీ ఈ ఒక్కసారి మాత్రం నేను చేయాల్సిన పని నేను తక్కువగా చేస్తాను, తర్వాత అంతా బాగా చేస్తాను అనే మాట ఉండదు. చూడండి, లంచం పుచ్చుకునేవాడు ఈ ఒక్కసారికి లంచం పుచ్చుకుంటాను అనేది ఉండదు. ఒక్కసారి లంచం పుచ్చుకున్నాడంటే ఇంకప్పుడు జీవితాంతం లంచం పుచ్చుకుంటూనే ఉంటాడు. అది చాలా కష్టమైపోతుంది అక్కడి నుంచి బయటపడ్డం. అదే అంటున్నారు, ఏవం చలిత వృత్తిస్తూ, ఒక్కసారి తను చేయవలసిన కర్తవ్యం నుంచి పక్కకి తప్పుకుంటే వృత్తశేషం న రక్షతి. ఇంకా మిగిలిన జీవితంలో మిగిలిన పనుల్లో కర్తవ్యం కరెక్ట్ గా చేస్తాను అనే మాట ఉండదు. చాలా కష్టమైపోతుంది. ఒక్కసారి ఆ కర్తవ్యం చేయుట యందు డైల్యూట్ చేసేసుకుంటే ఇంకప్పుడు మిగిలిన మిగిలిన టైంలో వేరే టైంలో నేను కర్తవ్యం కరెక్ట్ గా చేసేస్తాను అనే మాట ఉండదు. సో అర్జునుడికి ఇండైరెక్ట్ గా అది చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు రాజుగా ఉంటూ నువ్వు నీ కర్తవ్యకరమైనటువంటి ధర్మయుద్ధం సరిగ్గా చేయలేకపోతే ఇప్పుడు వేరే పరధర్మం తీసుకుని అక్కడ మాత్రము అది చేస్తామని ఏముంది, అది కూడా చేయలేవు అంటున్నాడు. సో ఇప్పుడు చూడండి, గృహస్థాశ్రమము నేను సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నాను, ఇది నాకు చాలా కష్టం అయిపోతుంది, నేను వెళ్ళిపోయి సన్యాసం పుచ్చేసుకుంటాను అన్నారు అనుకోండి, మోస్ట్ లైక్లీ ఇక్కడ సరిగ్గా చేయలేని వాళ్ళు అక్కడ సన్యాసానికి వెళ్ళి అది సరిగ్గా చేయలేరు. అందుకని గృహస్థాశ్రమమునకు ఇదొక మనసులో ఒక ఐడియా ఉంటుంది ఈ కొంతమందికి. ఈ
సన్యాసం పుచ్చేసుకుంటే ఈ గోల్ అంతా ఉండదు కదా అని. సన్యాసం పుచ్చేసుకుంటే ఈ గోల్ ఉండదు, అక్కడ ఇటువంటి గోల్ అక్కడ ఇంకోటి ఉంటుంది. సో ఆ విధంగా అది కరెక్ట్ థాట్ ప్రాసెస్ కాదు అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. సో స్వధర్మము చేయుటలో శోకము ఉండకూడదు, రెండు మిక్స్ అవడం అంటూ ఉండదు. పైగా స్వధర్మం చేయలేని వాడు పరధర్మం కూడా సరిగ్గా అనుష్ఠానం చేయగలడని ఏమీ లేదు. స్వధర్మం చేయలేడు, యాక్చువల్లీ స్వధర్మమే సరిగ్గా చేయలేని వాడు పరధర్మాన్ని కూడా అనుష్ఠానము చేయలేడు అనే చాలా దాన్ని ఏమంటారు, మంచి సటిల్ పాయింట్, చాలా మంది మిస్ అయిపోయేటటువంటి పాయింట్, అది గుర్తు చేస్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి. శంకర్లు ఏమంటున్నారో చూద్దాము. స్వధర్మమపి స్వహ ధర్మః అంటే స్వహధర్మ అంటే స్వాభావికమైనటువంటి ధర్మము అని అర్థం. ఏదైతే మనకి స్వాభావికముగా ఉంటుందో అది స్వధర్మం. అయితే ఈ స్వధర్మం ఏమిటి అన్నది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన మాట, తర్వాత కూడా వస్తుంది. స్వధర్మం అనగానేమి అంటే పుట్టుక వల్ల వచ్చేది అని, పుట్టిన వంశము కులమును బట్టి వచ్చేది అనే ఒక అభిప్రాయం ఉంటుంది కొంతవరకు. దాని యొక్క కాంటెక్స్ట్ ఉంటుంది స్వధర్మంలో. అయితే స్వధర్మము దేశకాలములను బట్టి మారుతూ ఉంటుంది కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో పుట్టినవాడి స్వధర్మం ఒకలా ఉంటే అమెరికాలో పుట్టినవాడి స్వధర్మం వేరేలా ఉంటుంది. మన మతాన్ని బట్టి కూడా కొంచెం మారుతుంది. ఈ దేశకాలముల యొక్క కాంటెక్స్ట్ లో చూడాలి స్వధర్మం అంటే ఏమిటి అని. అయితే స్వాభావికము తర్వాత కూడా వస్తుంది. మనం శంకర్లు చతుర్వర్ణాలు చెప్పిన దగ్గర కూడా ఆ ఎక్స్ప్లెనేషన్ లో కూడా చెప్తారు, చూద్దాము. ఆ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు చెప్తారు, చూద్దాము, అక్కడ కూడా తెలుసుకుందాము. అయితే స్వధర్మము అంటే మనకి స్వాభావికముగా ఉండేది, న్యాచురల్ గా ఉండేది ఆ ధర్మం. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు అనుకోండి, సర్జన్ ఉంటే ఆయనకి స్వధర్మము సర్జరీ చేయుట. ఆ విధంగా అంటే చేసే వృత్తిని బట్టి కూడా ఉంటుంది. కానీ వృత్తి కంటే ఇంకొంచెం ఫండమెంటల్ గా మనకి న్యాచురల్ ఇంక్లినేషన్ అనేది ఒకటి ఉంటుంది. స్వాభావికముగా ఇటువంటి కర్తవ్యములు చేస్తే మనసులో దాన్ని ఏమంటారు, టెన్షన్స్ అవి లేకుండా చేయగలుగుతాం, ఫ్రీగా చేయగలుగుతాం. పైగా దేశకాలములను బట్టి కూడా ఉంటుంది, మనం ఉన్న లైఫ్ స్టేజ్, మనం ఉండే ప్లేస్, దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో అది స్వధర్మం. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి మాట. తర్వాత కూడా వస్తుంది దీని గురించి డిస్కషన్, అప్పుడు దీని గురించి ఇంకొంచెం డిస్కస్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి స్వహధర్మ అని డిఫైన్ చేస్తున్నారు, అంటే స్వాభావికమైనటువంటి ధర్మము. అయితే ధర్మం అనగానేమి అంటే ధర్మం అనగా ధారయతి ఇది ధర్మ, సపోర్ట్ చేసేది ధర్మం, అంటే సస్టైన్ చేసేది ధర్మం. ఒక సస్టైనబుల్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడానికి సపోర్ట్ కింద, ఆధారం కింద ఉండేదానికి ధర్మము అని అర్థము. ధర్మో ధారయతి ప్రజా, జనులను ధరించేది అంటే సస్టైన్ చేసేది ధర్మము అని అర్థం. ఇప్పుడు చెట్టును కొట్టకూడదు, అది ధర్మం. ఎందుకంటే చెట్టును కొట్టేస్తే మరి లైఫ్ని సస్టైన్ చేసేది చెట్టు. మనము కాలుష్యాన్ని, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇచ్చేది చెట్టు. సో జీవుల యొక్క, ప్రాణుల యొక్క జీవితం సస్టైన్ అవ్వాలి అంటే చెట్లు ఉండాలి. సో ఒక చెట్టు కొట్టేస్తే ఇంకో 10 చెట్లు నాటాలి అనేటటువంటిది ధర్మం అవుతుంది అక్కడ. చెట్టు కొట్టేస్తే ఒకవేళ ఏ కారణం చేతనా చెట్టును కొట్టకూడదు, ఏ కారణం చేతనా చెట్టును కొడితే దానికి ఇంకో 4 చెట్లు నాటాలి. సో ఆ కాంపెన్సేట్ చేయడానికి చెట్లు నాటాలి. ఆ విధంగా అది ధర్మం అవుతుంది. సో ధరతీతి ధర్మ ఆర్ ధర్మో ధారయతి ప్రజా. ఈ సొసైటీని సస్టైనబుల్ గా నిలబెట్టేదానికి ధర్మము అని పేరు. సో సస్టైనబుల్ యాక్షన్ అని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ధర్మాన్ని. ఇక్కడ స్వధర్మము అంటే స్వాభావికమైనటువంటి ధర్మము, అంతరంగంలో స్వభావమైనటువంటిది, దానికి స్వధర్మము అని పేరు. స్వధర్మ. క్షత్రియస్య యుద్ధం, క్షత్రియునకు, క్షత్రియస్య యుద్ధం
క్షత్రియస్య యుద్ధం. సో క్షత్రియునకు యుద్ధం. ఇప్పుడు పోలీసు ఉన్నాడు అనుకోండి, పోలీసు క్షత్రియుడికి ఎగ్జాంపుల్. క్షత్ ప్లస్ త్రా, క్షత్రియంలో క్షత్ ఉంది, త్రా ఉంది, అంటే క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ, అంటే ఆపద నుంచి రక్షించేవాడు క్షత్రియుడు. పదము యొక్క వ్యుత్పత్తి అది. క్షత్రియుడు అంటే క్షతాత్ త్రాయతే, అంటే ఆపద నుంచి కాపాడేవాడు. పోలీసు ఉన్నాడు అనుకోండి, పోలీసు క్షత్రియుడు ఫర్ ఎగ్జాంపుల్. సో ఏదో దొంగతనం చేస్తుంటే, దొంగ పారిపోతుంటే లాఠీ పట్టుకుని వాడి వెనకాల వెళ్ళి వాడిని పట్టుకుని 4 మొత్తి ఆ దొంగతనం చేసినటువంటి వస్తువుని తిరిగి ఇచ్చేటట్టు చేయడము, అది క్షత్రియుని యొక్క ధర్మం ఫర్ ఎగ్జాంపుల్. ఆ విధంగా ఆపద నుంచి కాపాడతాడు. సో అక్కడ పోలీస్ యొక్క ధర్మం అది, ఆ కాంటెక్స్ట్ లో. ఆ విధంగా అర్థం చేసుకోవాలి స్వధర్మం అంటే. సో క్షత్రియస్య యుద్ధం, క్షత్రియునకు అవసరమైనప్పుడు యుద్ధం చేయుట ధర్మము, అది స్వధర్మము. స్వధర్మ క్షత్రియస్య యుద్ధం. తమపి అవేక్ష్య త్వం న వికంపితుం ప్రచులితుమర్హసి. సో తమపి అవేక్ష్య, స్వధర్మమును చూసి కూడా, చూసినప్పటికీ స్వధర్మము దృష్ట్యా కూడా, త్వం నీవు నా వికంపితుం అంటే ప్రచులితం అర్హసి, అంటే ఇలా నీ మార్గము నుంచి చెల్లించుటకు, ఇలా వణికిపోయి ధనుర్బాణాలని వదిలేసి ఇదంతా చేయుటకు తగవు అని చెప్తున్నారు. క్షత్రియస్య స్వాభావికాత్ ధర్మాత్ ఆత్మస్వాభావ్యాత్ ఇత్యభిప్రాయః. సో స్వధర్మము అంటే డిఫైన్ చేస్తున్నారు. స్వాభావికాత్ అంటే ఆత్మ స్వాభావ్యాత్, అంటే అంతరంగములో స్వభావముగా అయి ఉంటుంది ఆ ధర్మము. అంటే అది మనకు చేస్తుంటే తెలుస్తుంది. నాకు బాగా నచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే స్వధర్మానికి, ఏ పని చేసినప్పుడైతే మీకు ఆనందం కలుగుతుందో న్యాచురల్ గా, అదేదో రాగమును బట్టి కలిగే ఆనందం కాదు, అటాచ్మెంట్ ని బట్టి కలిగే ఎక్సైట్మెంట్ కాదు. పని చేసినప్పుడు, ఏ పని చేసినప్పుడు అయితే మీకు ఎఫర్ట్లెస్ గా అనిపిస్తుంది, అంటే పని చేయుటలో మీకు కష్టం అనిపించదు, ఆ పని చేయడానికి ఎటువంటి కష్టము అనిపించదు. అంటే ఇష్టాన్ని బట్టి కాదు, అలా అర్థం చేసుకోకూడదు. న్యాచురల్ గా ఆ పనిలో ఉండే రిజల్ట్ మీద ఆలోచన లేకుండా ఎంతో ఎఫర్ట్లెస్ గా ఆనందంగా అనిపిస్తుంది. మనందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొన్ని పనులు చేసినప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది, అది మీకే తెలుస్తుంది. అది స్వధర్మం. ఏ పని చేసినప్పుడైతే మనస్సులో హాయిగా అనిపిస్తుందో, అది కూడా అంటే వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళకి చేస్తున్నాను అనేటటువంటి అభిప్రాయంతో కాదు, న్యాచురల్ గా కొన్ని పనులు చేసినప్పుడు న్యాచురల్ గా మీకు హాయిగా అనిపిస్తుంది. మనసులో ఒత్తిడి అది లేకుండా, రిజల్ట్ గురించి ఎటువంటి ఆలోచన లేకుండా హాయిగా అనిపించే పనులు ఉంటాయి కొన్ని, మీరు పరిశీలిస్తే తెలుస్తుంది. అంటే అది చెప్తున్నారు ఆత్మ స్వాభావ్యాత్ అంటే ఏంటి, మన స్వభావమునకు దగ్గరగా ఉన్నటువంటి పనులవి, న్యాచురల్ గా మన స్వభావానికి అలైన్ అయినటువంటి పనులవి, వాటికి స్వధర్మములని, అటువంటి దానికి స్వధర్మము అని పేరు. సో క్షత్రియునకు స్వాభావిక, అంటే అటువంటి పని మీద, అటువంటి పనిని ఎఫర్ట్లెస్ గా చేయగలిగే వాడికి క్షత్రియుడు అని పేరు. ద రివర్స్ ఈజ్ ఆల్సో కరెక్ట్, ప్రాబబ్లీ ద రివర్స్ ఈజ్ మోర్ ట్రూ. అంటే ఎవనికైతే ఆపదల నుంచి రక్షించాలి అన్నటువంటి కర్మ న్యాచురల్ గా వస్తుందో, తన అంతరంగము నుంచి న్యాచురల్ గా ఈ పని నా స్వభావము అని అనిపిస్తుందో అతడు క్షత్రియుడు అవుతాడు. సో క్షత్రియునకు స్వాభావికాత్ ధర్మాత్, స్వభావమైనటువంటి ధర్మము అంటే ఆత్మ స్వాభావ్యాత్ ఇత్యభిప్రాయః. తత్ చ యుద్ధం పృథివీ జయద్వారేణ ధర్మార్థం ప్రజారక్షణార్థం చ ఇతి పరమం ధర్మ్యం. అయితే ఇక్కడ ధర్మయుద్ధం ఎందుకైంది యుద్ధము? ఎందుకంటే ఈ యుద్ధము పృథివీ విజయద్వారేణ, అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఆ దేశము యొక్క, ఆ దేశాన్ని జయించుట అనే అవుట్కమ్ ద్వారా ధర్మార్థం, అది కూడా ఎందుకు ధర్మార్థం,
ధర్మాన్ని నిలబెట్టుటకు, ప్రజారక్షణార్థం ప్రజలను రక్షించుటకు జరుగుతున్నది. అయితే ప్రజలను ఏ విధంగా రక్షిస్తారు వాళ్ళు పాండవులు? అక్కడ ఆ రాజ్యాన్ని, ఆ భారతదేశం అనే రాజ్యాన్ని యుద్ధంలో నెగ్గి ఆ రాజ్యంలో ధర్మాన్ని నిలబెట్టి ప్రజలను రక్షిస్తారు. అందుకని జరుగుతున్నటువంటి పృథివీ జయద్వారేణ ప్రజారక్షణార్థం ధర్మార్థం చ ఇది పరమం ధర్మ్యం. అందుకని అది పరమధర్మమైనది. అందుకని అది ధర్మమును నుండి తొలగనటువంటి యుద్ధమైనది. అందుకని అది పరమం ధర్మ్యం. ఆ ధర్మ్యం అన్న పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ధర్మాత్ అనపేతం ధర్మ్యం. ధర్మాత్ అనపేతం ధర్మ్యం. సో ధర్మం అనపేతం అంటే తొలగనిది అని అర్థం. సో ధర్మము నుండి తొలగనిది కాబట్టి అందుకని అది ధర్మ్యము. తస్మాత్ ధర్మ్యాత్ యుద్ధాత్ శ్రేయః అన్యత్ క్షత్రియస్య న విద్యతే హి యస్మాత్. అక్కడ హి అన్న పదము అది యస్మాత్ అని అంటే అందువలన అని. ఏ కారణము చేతనైతే క్షత్రియునకు ధర్మయుద్ధము స్వధర్మం అవుతున్నదో అందుకని ఆ స్వధర్మమైనటువంటి ధర్మయుద్ధము కంటే ధర్మ్యాత్ యుద్ధాత్ అన్యత్ శ్రేయ, వేరొకటి శ్రేయమైనది, శ్రేయస్సునిచ్చేది క్షత్రియునకు న విద్యతే, క్షత్రియునకు కనిపించుటలేదు, క్షత్రియునకు లేదు. అయితే స్వధర్మం విషయంలో ఇంకొకటి కూడా ఉంది. మనము చాలా కామన్ గా వింటూ ఉంటాం జాబ్ సాటిస్ఫాక్షన్ అని. స్వధర్మం చేసేవాడికి ఇంకా జాబ్ సాటిస్ఫాక్షన్ తో పని లేదు. అసలు జాబ్ సాటిస్ఫాక్షన్ అనే టర్మే ఇర్రెలవెంట్ అయిపోతుంది. ఎందుకంటే అది స్వధర్మంలో మళ్ళీ సాటిస్ఫాక్షన్ ఏమిటి? సో అది కర్తవ్యం. అది కర్తవ్యం చేయటంలో సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు నేను గృహస్థుగా ఉన్నాను అనుకోండి, ఉద్యోగం చేసి ఇంటికి కావాల్సినవన్నీ సమకూర్చుట నా ధర్మం. ఇంకా అప్పుడు ఆ ఉద్యోగం చేయడంలో జాబ్ సాటిస్ఫాక్షన్కి తావే లేదు, జాబ్ సాటిస్ఫాక్షన్ అన్న క్వశ్చనే లేదు. నాకు నేను ఉద్యోగం చేయాలి, నేను గృహస్థను, నేను ఉద్యోగం చేసి నా బాధ్యతలను నిర్వహించడానికి ఏవైతే కావాలో అవన్నీ సమకూర్చాలి. అది జాబ్, అది అక్కడ చేయవలసిన పని. అందులో జాబ్ సాటిస్ఫాక్షన్కి ఏముంది? జాబ్ సాటిస్ఫాక్షన్ తావు ఎక్కడ ఉంది? లేదు. అసలు ఆ విధంగా స్వధర్మం కర్తవ్యం దృష్ట్యా ఆలోచిస్తే జాబ్ సాటిస్ఫాక్షన్ అన్న టర్మ్ ఇర్రెలవెంట్ అయిపోతుంది. అసలు డిక్షనరీలోంచి ఆ పదమే తీసిపడేస్తే జీవితం ఎంతో తేలిగ్గా అయిపోతుంది. మీ అందరికీ కూడా తెలుసు. ఈ జాబ్ సాటిస్ఫాక్షన్ చుట్టూ తిరిగి ఏవేవో చేస్తూ ఉంటారు. బోల్డంత ప్రయత్నం చేస్తారు జాబ్ సాటిస్ఫాక్షన్ గురించి. అసలు స్వధర్మం కరెక్ట్ గా అర్థం చేసుకుంటే జాబ్ సాటిస్ఫాక్షన్ అనే టర్మ్కే తావు ఉండదు లైఫ్ లో. హ్యాపీగా ఒక పెద్ద టర్మ్ డిక్షనరీలో తీసి అవతల పడేసేయచ్చు. చాలా సింపుల్ అయిపోతుంది లైఫ్ తర్వాత. పైగా ఇక్కడ క్షత్రియునకు ధర్మయుద్ధము కంటే ఇంపార్టెంట్ ధర్మం ఉండదు. ఎందుకంటే ఇంకొక చాలా మంచి శ్లోకం ఉన్నది. ద్వావిమౌ పురుషౌ లోకే సూర్యమండల భేదినౌ పరివ్రాట్ యోగయుక్తశ్చ రణేచ అభిముఖో హతః. అంటే ఇద్దరున్నారట. సూర్యమండల భేదినౌ అంటే సూర్యమండలమును దాటి సత్యలోకమును చేరుకునే వాళ్ళు ఇద్దరున్నారు. అంటే మంచి ఉత్తమ గతులు కలిగే వాళ్ళు రెండు రకాల మనుషులకి ఉత్తమ గతులు కలుగుతాయి. ద్వావిమౌ పురుషౌ లోకే, రెండు కేటగిరీస్ ఆఫ్ మనుషులకి సూర్యమండల భేదినౌ అంటే సూర్యమండలము కంటే ఉత్తమ గతులు అంటే సత్యలోకము, బ్రహ్మలోకము అటువంటి ఉత్తమ గతులు కలుగుతాయి. అంటే మోక్షము కలగడానికి రెండు మార్గాలు ఉన్నాయని చెప్తోంది శ్లోకము. ద్వావిమౌ పురుషౌ లోకే సూర్యమండల భేదినౌ అంటే స్వర్గము కంటే ఉత్తమమైనటువంటి గతులు కలుగుతాయి. ఎవరు? పరివ్రాట్ యోగయుక్తశ్చ, ఒకటే సర్వకర్మ సన్యాసి. పరివ్రాట్ అంటే సన్యాసి అని అర్థం. పరివ్రాట్ యోగయుక్తశ్చ ఒకళ్ళు సర్వకర్మ సన్యాసి. రెండు రణేచ అభిముఖో హతః, రణమునందు చనిపోయినటువంటి క్షత్రియుడు. అంటే అక్కడ రణమునందు చనిపోయిన క్షత్రియుడు అనేది ఇన్సిడెంటల్. ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణుడు యుద్ధం చేయమని చెప్పట్లేదు అర్జునుడికి. ఇదివరకు కూడా చెప్పుకున్నాం, స్వధర్మం చేయమని చెప్తున్నాడు.
ఇట్ ఈస్ ఇన్సిడెంటల్. ఇట్ ఈస్ ఇన్సిడెంటల్ దట్ ఇన్ దట్ కాంటెక్స్ట్ స్వధర్మం హ్యాపెన్స్ టు బి యుద్ధం. సో డైరెక్ట్ గా యుద్ధం చేయమని కాదు ఇన్స్ట్రక్షన్, స్వధర్మాన్ని వదిలేయకూడదు అన్నది ఇన్స్ట్రక్షన్. సో అక్కడ రణే అభిముఖో హత, రణమునందు చనిపోయిన వాడు మోక్షానికి వెళ్తాడంటే స్వధర్మాన్ని కరెక్ట్ గా అనుష్ఠానం చేసిన వాడు మోక్షము కలుగుతుంది అని అర్థం. సో మోక్షము సాధించాలి అంటే ఏమీ చేయక్కర్లేదు, స్వధర్మాన్ని నీట్గా చేయాలి, స్వధర్మాన్ని జాగ్రత్తగా అనుష్ఠానం చేయాలంతే. ఒకటి సర్వకర్మ సన్యాసికి, రెండు స్వధర్మానుష్ఠానం చేసిన వాడికి, ఇద్దరికి కూడా మోక్షం కలుగుతుంది అని చాలా చక్కని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి మాట. ద్వావిమౌ పురుషౌ లోకే సూర్యమండల భేదినౌ పరివ్రాట్ యోగయుక్తశ్చ రణేచ అభిముఖో హతః. అక్కడ రణమునందు చనిపోయిన వాడు అంటే స్వధర్మం చేస్తూ, జీవితాంతము స్వధర్మం చేస్తూ గడిపిన వాడు అని అర్థం. రణము అనేది కాంటెక్స్చువల్ ఎగ్జాంపుల్, రణములో చనిపోవటం అనేది. సో స్వధర్మాన్ని ఇంకా ముందు కూడా రాబోతోంది. స్వధర్మము కర్తవ్యం, దాన్ని కామముతో కల్తీ చేయకుండా నిష్కామంగా స్వధర్మానుష్ఠానం చేసిన వాడికి మోక్షము గ్యారంటీడ్. అలాగే సర్వకర్మ సన్యాసం చేసిన వాడికి మోక్షము గ్యారంటీడ్. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో అర్జునుడు ఏం చేయాలి? తన స్వధర్మాన్ని చేయాలి. ఇక్కడ తన స్వధర్మము ధర్మయుద్ధము. సో ధర్మయుద్ధము చేయుట కంటే వేరొక దీనికి ఆల్టర్నేటివ్ ఏమీ కనిపించటలేదు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఒకసారి శ్లోకం చదివి ముందుకెళ్దాం. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యార్థి క్షత్రియస్య న విద్యతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.